భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ఎదురే లేకుండా పోయింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కలగూర గంప అంటే రకరకాల పార్టీలతో కలిపి 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో పెత్తనం చెలాయించింది. ఇంకా తర్వాత ఆ కాలంలో జరిగిన కుంభకోణాలు లంబకోణాలు అన్నీ కాదు. లక్షల కోట్ల రూపాయల 2G స్కాములు, బొగ్గు స్కాములు, ఆకాశంలో స్కాము, భూమిలో స్కాము దేన్ని వదలలేదు. దీంతో జనం విసిగి వేసారిపోయారు. 2014లో బీజేపీకి పట్టం కట్టారు. మరో 5 సంవత్సరాల తర్వాత మరలా బీజేపీని గెలిపించారు. మరో 5 సంవత్సరాల తర్వాత బీజేపీకి నేరుగా పూర్తిగా మెజార్టీ ఇవ్వకపోయినా దాదాపుగా మెజార్టీకి దగ్గరగా బీజేపీ సీట్లు సంపాదించింది. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం దేశం మొత్తం మీద 2-3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. కర్ణాటకలో అక్కడ బీజేపీ చేసిన అరాచకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు అక్కడ సీఎం సీటు కోసం కొట్టుకు చస్తూ ఉన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజు నుంచి డీకే శివకుమార్ వర్గం మా నేతను సీఎం చేయండి అంటూ ఢిల్లీలో ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్లో 25 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై పార్టీని వీడిపోతాము అని కేంద్రంలోని ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేకి సమాచారం అందించారు. కర్ణాటకలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి కూడా 50 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. సిద్ధరామయ్యని ఇమీడియట్గా దించుతారా లేదా అని వీరంతా హుకుం జారీ చేస్తూ ఉన్నారు. సిద్ధరామయ్య అయితే నేను సీటును వదిలేది లేదని స్పష్టంగా చెప్పేశారు. నేను సీఎం సీట్ ఎట్టి పరిస్థితుల్లో వదలను అంటూనే అధిష్టానం ఏది చెప్తే అది చేస్తాను అని వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అధిష్టానం మాట కూడా సిద్ధరామయ్య వినే అవకాశం లేదు. ఎందుకంటే సిద్ధరామయ్య చేతిలో కూడా 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీకే శివకుమార్ మహా అయితే పార్టీని సిద్ధరామయ్యని కూల్చివేయగలడు కానీ డీకే శివకుమార్ స్వయంగా సీఎం సీట్లో కూర్చొని ఈ యొక్క బలాన్ని నిరూపించుకునే శక్తి లేదు. అందువల్ల ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల కోసం శివకుమార్ వర్గం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. సిద్ధరామయ్య నేను సీట్ను వేడనంటాడు. డీకే శివకుమార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి ముఖ్యమంత్రిగా, 38 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నాను, 8 సంవత్సరాల నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నేనే మోసి భుజాలను అరిగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు, ఎవరిని చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. అందువల్ల ఇంకో 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ 2 సంవత్సరాలు ఇస్తే నా జీవితంలో ఏదైతే సీఎం కావాలనుకుంటున్నానో ఆ కోరిక నెరవేరుతుంది అని ఢిల్లీలో పెద్దల దగ్గర వాపోతా ఉన్నాడు. మరి రాబోయే 2 రోజుల్లో ఏం జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.